టీమిండియా పేస్ గురం జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో అదరగొట్టాడు. 3 స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. కెరియర్ లో తొలిసారి బుమ్రా ఈ టాప్ పొజిషన్ కు చేరుకున్నాడు. విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్లు పడగొట్టి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో బుమ్రా తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు పడగొట్టడంతో భారత్ 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించి 5 మ్యాచ్ల సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో బుమ్రా మొదటి స్థానంలో నిలిచాడు. దీంతో 30 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో నెంబర్ 1 ర్యాంకును పొందిన తొలి భారతీయ ఫాస్ట్ బౌలర్ గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని 3 ఫార్మాట్లలో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన చరిత్రలో మొదటి బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. టీమిండియా తరపున 34 టెస్టు మ్యాచ్లు ఆడిన బుమ్రా ఇప్పటి వరకు 10 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. గతంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో 3వ స్థానం వరకు వచ్చిన బుమ్రా టాప్ లోకి మాత్రం రాలేకపోయాడు. అయితే తాజాగా బుమ్రా 3 స్థానాలు ఎగబాకి గత ఏడాది మార్చి నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న అశ్విన్ ను అధిగమించి నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడా 2వ స్థానంలో నిలవడంతో అశ్విన్ 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్, రవీంద్ర జడేజా, బిషన్ సింగ్ బేడీ తర్వాత టెస్టు క్రికెట్ లో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన 4వ భారత బౌలర్ గా బుమ్రా నిలిచాడు. మరోవైపు తాజా టెస్టు ర్యాంకింగ్స్ లో మరో భారతీయ ఆటగాడు కూడా సత్తా చాటాడు. వైజాగ్ టెస్టులో తొలి డబుల్ సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్ 37 స్థానాలు ఎగబాకి 29వ ర్యాంకుకు చేరుకున్నాడు. విశాఖ టెస్టు విజయంలో యశస్వి ఎంత కీలక పాత్ర పోషించాడో అందరికీ తెలిసింది. మొత్తానికి బుమ్రా టెస్టులో నెంబర్ 1 ర్యాంక్ సాధించడం అభిమానుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.